మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మకర రాశి వాళ్ళకి భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటారు. వారి యొక్క కుటుంబ సభ్యుల విషయంలో కూడా వారికి సహకరించడానికి వారికి సహకరించే పరిస్థితులు లాంటివి ఎదురవడం, ఆ విషయంలో మీరు సహకరించే పరిస్థితులు లాంటివి ఉండడం, అలాగే మీ దీర్ఘకాలిక ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ప్రతి విషయం మీద వైరాగ్య ధోరణి కాకుండా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా కుటుంబ వాతావరణం కావచ్చు, జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు, వారికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశం అనేది, అంటే వారు ఉన్న ప్రదేశాలకు వెళ్ళే ప్రదేశాలు లాంటి పరిస్థితులు లాంటివి రావడం అనేది, అలాగే వెళ్ళిన కొత్త ప్రదేశాల్లో కూడా వీళ్ళంతవరకు బంధువర్గం దగ్గర కావచ్చు, జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు కానీ సహకరించేటప్పుడు కానీ వీళ్ళంతవరకు మీరు మామూలుగా మాట్లాడినా వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాటల వల్ల ఇబ్బంది రాకుండా, అపార్థాలకు అవకాశం లేకుండా, ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క మీ వ్యక్తిగత విషయాల మీద ఉండే శ్రద్ధ ఆత్మీయులైన వ్యక్తుల యొక్క పనుల మీద లేకపోవడం బట్టి కూడా కొంతవరకు వారితో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వారికి వైరాగ్య భావనలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వారి విషయంలో కూడా తగిన శ్రద్ధ హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. జీవిత భాగస్వామి విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా అనవసరమైన వైరాగ్యానికి లోనే వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోకుండా వదిలేయకుండా జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల మీద ఆసక్తి లేకపోవడం, లేకపోతే మైత్రి బంధాలను పెంపొందించుకోవడానికి ఇష్టం కలగకపోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశం ఉంది. అలాగే ఇబ్బంది పెట్టే వ్యక్తులతో కూడా సహకారం వచ్చే అవకాశం అనేది ఉంది. కనుక వీలైనంత వరకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ మైత్రి బంధాల మీద మీకు అలాంటి భావన లేకుండా స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో, అంటే ఏదైనా ఖర్చులకు సంబంధించిన విషయాలు కావచ్చు, శత్రువుల మీద విజయ సాధన కొరకు చేసే ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన అంశాలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు తాత్కాలికంగా కొంతవరకు వాయిదా పడుతున్నా ఆ విషయంలో ఘర్షణ పడకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ అనారోగ్యమైన పరిస్థితులు లాంటివి ఏదైనా ఎదురైనా, లేకపోతే ఆరోగ్య విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించడానికి వెనకాడకుండా ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధికి అవకాశం అనేది ఉంది. వృత్తిపరంగా నూతన అవకాశాలు, నూతన ప్రదేశాలు, దానికి సంబంధించిన ప్రయాణాలు, అలాగే మీ మాట విలువ, గౌరవం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు.